హాయ్ హలో నమస్తే, నా పేరు వాసు. తెలుసు కదా, వాసు రివ్యూస్ చేస్తుంటాను. అదే మా ఇంటి దాకా వచ్చాను. కాలేజీలో చదువుకుంటూనే ఉంటాను. అదే సెలవులు వచ్చాయి కాబట్టి దీపావళికి ఇంటి దాకా వచ్చాను. అదే మా ఇంట్లో ఎలా జరుగుతుంది దీపావళి సందడి అని మీకు చూపించడానికి అయితే తీసుకొచ్చాను. ముందుగా అయితే అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అండ్ ఈరోజైతే మా ఫ్యామిలీని అందరినీ, మా ఇంటిని అంతా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఓకే గైస్, దీపావళి సందడి అయితే చూడండి. ఓకే గైస్, షీ ఈజ్ మై సిస్టర్. We conduct to Deepavali function too in my house. ఈరోజైతే పలహారంగా మా అమ్మ అయితే ఇదిగో సేమియా పలహారం చేసింది. ఇది పాలకోవా. దేవుడికి శుభాకాంక్షలు. దీపావళి పండుగ అంటే మనకి దీపావళి పండుగ. దీపావళిలో మనం క్రాకర్స్ ఏది కాల్చకుండా ఓన్లీ దీపాలు అంటే మన ఎన్టీఆర్ గారు చెప్తారు కదా, ఆ డైలాగ్ చాలా చాలా ఇన్స్పిరేషన్ అయితే మేమయ్యాము. అదే మా ఫ్యామిలీ కూడా సేమ్ అలాగే దీపాలు అలా చేసుకొని దీపాలు చేస్తున్నాము. ఎంతో వయసు వచ్చింది, దీపావళి అంటే ఏంటో తెలీదా? ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నాట్ అ ఫెస్టివల్ ఆఫ్ పొల్యూషన్ అండ్ సౌండ్. వాళ్ళంటే పిల్లలు, మనలాంటి వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకపోతే టీవీలో పేపర్లో అగేన్స్ట్ క్రాకర్స్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నా మీరేమో ఎడ్యుకేట్ అవరా? ఓండే పొల్యూట్ చేసిన చాలు, మూవ్. ఎలా అయితే స్టార్ట్ చేసాము, స్టార్ట్ చేసి అక్కడే పెట్టేసాయి. అక్కడి నుంచి ఇంకా అందించుకుంటూ వచ్చేసాయి. ఓకే గైస్, మీరు కూడా మీ ఇంట్లో మీ దీపావళి ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా మనం చూసుకున్న పని అయితే ఈరోజు ఈ వారం 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మనకి జపాన్ అంతగా ఏం పోయింది, కానీ జీకర్ తాండా సేమ్ టు యూ. ఈరోజు రిలీజ్ అయిన టైగర్ 3 అయితే చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా దీపావళి చూసుకుంటే దిస్ ఈజ్ మై హౌస్. ఈరోజైతే బిగ్ బాస్ చూస్తున్నాం. నేనైతే క్రికెట్ కావాలంటే మా చెల్లెలేమో కొత్త సినిమాలు కావాలంటుంది, కానీ ఏం కాకుండా బిగ్ బాస్ చూస్తే అందరు చూసినట్టు ఉంటుందని బిగ్ బాస్ అయితే చూస్తున్నాము. దిస్ ఈజ్ మై హౌస్ అండ్ మై షాప్. దిస్ ఈజ్ మై షాప్. ఈ షాప్ కారణంగానే మేము అందరం థమ్స్అప్స్ అవి చేస్తుంటాం. షాప్ కీపర్సం కాబట్టి. ఇలాగైతే దీపావళి స్టార్ట్ అయింది మా ఇంట్లో. ఇక్కడ పెట్టు షాప్లో. దిస్ ఈస్ మై షాప్. షీ ఈజ్ మై మామ్. అండ్ ఈరోజు మా ఇంట్లో చూస్తారు కదా, దీపావళికి చికెన్ స్పెషల్ ఉంటుంది. ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రై అండ్ ఫిష్ ఫ్రై. అండ్ ఈరోజు మధ్యాహ్నం సంగటి అయితే చేసింది. అయితే సంగట్లోకి చికెన్ చాలా బాగా అనిపించింది. అదే సాయంత్రం కూడా ఇంకా ఉంచింది. అక్కడ కూడా పెట్టు. రెండేళ్ళకి ఇచ్చేసే బయట పెడదాం వాకిట్లో. దిస్ ఈజ్ మై ఆల్సో షాప్, మై బయట వరండాలో. అండ్ ఈరోజు క్రాకర్స్ కదా, మనమైతే ఆచరిస్తాం కానీ ప్రతి ఒక్కరు అయితే ఆచరించరు కదా. పిల్లకాయలు ఉంటారు ఇంట్లో కాబట్టి వాళ్ళ కోసం చిన్నవి అంటే పెద్ద పెద్దవి కాకుండా ఓకే మన షాప్లో చిన్నవి అమ్ముతున్నాం. అంటే ఇదిగో మైండ్ పొత్తులు అని అలా. ఓకే గైస్, దిస్ ఈజ్ మై బయట వరండాలో, ఇంటి బయట. అనుకున్నంత పెద్దదేం కాదు మా ఇల్లు, ఓకే జస్ట్ చిన్నది. అండ్ దాంట్లోనే చిన్న షాప్ పెట్టేసుకున్నాం. అలాగే సాగుతుంది.
అంటే నన్ను ఎప్పుడు కాలేజీలో హాస్టల్లో అంటే రివ్యూస్ చేస్తూ మిద్దిపైన చేస్తుంటాం మేము, అలా చూస్తారు కదా, అది మా ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేద్దామని తీసుకొచ్చాను. అదే మీ ఇంట్లో అయితే ఎలా జరుపుకుంటారు? మా ఇంట్లో అయితే ఏదో జస్ట్ ఇలా బయటకి టపాసులు ఏమి లేకుండా అంటే సేవ్ ది నేచర్. ఎప్పుడు మనం నేచర్ని చూసుకుంటుంటే ఆ నేచర్ అనేది మనం చూసుకుంటుంది. కాబట్టి నేనైతే ఇట్లాగ దీపావళి ఇలా జరుపుకున్నాము. ఓకే గైస్, అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు.